కమిషన్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు నాకు ఎందుకు బాధ్యత అప్పచెప్పారో నాకు ఎప్పటికీ అర్థం కాలే. కానీ 20% మంది ఉన్నటువంటి దళితులకి ఈరోజు ప్రతినిధిగా ఉండాల్సినటువంటి బాధ్యత, వాళ్ళ బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి ఎక్కడైతే డిస్క్రిమినేషన్ వివక్ష ఎక్కడైతే ఉందో ఆ వివక్షని పారదోలటానికి ఉన్నది. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పాలా, చాలా మంది అన్నారు ఇతరులతో గొడవ ఎందుకు, సర్దుకొని పోవచ్చు కదా అని. ఇతరులతో నాకు ఎవరితో గొడవ లేదు, మీతో నేను మనిషి అని చెప్పేదాని అనేది గొడవ. నేను మీతో సమానం, మీ పక్కన నేను కూర్చుంటానంటే కాదు కింద కూర్చోమంటే వాడు ఎవడైనా ఎదిరిస్తా. ఎందుకంటే వాడు ఎవడైనా సమానత్వం కోసం, సమాజ నిర్మాణం కోసం నా కుటుంబం, నా తల్లిదండ్రులు, తాత కూడా స్వతంత్ర సమరయోధులు, వాళ్ళు యుద్ధాలు చేశారు. కనీసం వాళ్ళ వారసుడిగా కనీసం సమాజ నిర్మాణంలో నా బాధ్యత ఇది. నేను గౌరవంగా బ్రతుకుతాను, నేను చదువుకున్నా, నేను ఉద్యోగం చేశా, నేను డబ్బులు సంపాదిస్తా, నేను కూడా గౌరవంగా బ్రతుకుతానంటే కుదరదు, మా కింద కూర్చోమంటే వాడు ఎవడైనా కానీ ఎదిరిస్తానని చెప్పి ఎదిరించినందువల్ల నేను ఎమ్మెల్యే కాలేకపోయా. నాకు ఎమ్మెల్యే అనేది ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యే చేస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఎంపీకి వెళ్ళమన్నారు. కానీ నేను అక్కడే కావాలని కోరటంలో ఉద్దేశం ఏంటంటే పోరాటం చేయకుండా తెల్ల జెండా చూపిస్తే మనం అవమానంతో వెనక్కి వచ్చినట్టు. నేను సుఖపడవచ్చు కానీ నా జాతి అవమానానికి గురి కాకూడదనే ఒక సంకల్పంతో నేను పోరాటం చేస్తా ఉన్నా. ఈ రోజుకి ఎప్పటికీ నా పోరాటం ఒకటే, సమానత్వం. ఇందాక అప్పారావు గారు చెప్పారు ఎవరి రక్తమైనా ఒకటే. హాస్పిటల్లో ఉన్నవాడికి దళితుల రక్తం ఎక్కిస్తానంటే వద్దని ఎవడో చెప్పడం, మా కులపడే కావాలని ఎవడు పిలవడు. ప్రాణం దగ్గరకు వచ్చేసరికి కానీ లేదు వేరే విషయాల్లో కానీ అవి కొన్ని చెప్పకూడదు. ఆ విషయాల్లో వాళ్ళకి ఏ కులం అడ్డం రాదు. వాళ్ళకి అడ్డం వచ్చేది ఎక్కడ అడ్డం వస్తుందంటే మీతో సమానం అన్నప్పుడు మాత్రమే అడ్డం వస్తుంది. ఈరోజు ఒకటి గమనించండి, ఎవరి మీద నాకు వ్యతిరేకత లేదు. నా జనాన్ని కానీ